రుద్రా ప్రభాస్ అన్న కోసం ఈ మూవీ చూసిన ప్రభాస్ అయితే ఎలా చూడాలనుకుంటున్నారో దానికి రెట్టింపుతో చూస్తారు. You have to watch it for Prabhas. మొత్తం సినిమాలో he's great. అంటే ప్రభాస్ గారి ఎంట్రన్స్ ఎలా ఇప్పుడు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో దానికోసం వెళ్ళాం మేము. అంటే ఎలా ఉంది సినిమా బాగుందా? అండ్ ఎవరి యాక్టింగ్ బాగుంది? ప్రభాస్ బాగా చేశారు. బాగుంది. ప్రభాస్ గారు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు, ఆయన యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ చేసినప్పుడు సూపర్ ఉంటుంది మూవీ. మధ్యలో కూడా బాగుంది, కానీ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా హైలైట్ ఉంటుంది. ప్రభాస్ లాగానే రచ్చరచ్చ అయ్యింది. ప్రభాస్ గారి రోల్ చాలా బాగుంది, విష్ణు గారి రోల్ కూడా చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ ప్రభాస్ అన్న 18 minutes ఒక 20 minutes ప్రభాస్ అన్న ఉన్న సినిమా ఆ పార్ట్ మాత్రం సినిమాని జై అని లేపుతాడు. ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుందండి, క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. మంచు విష్ణు మూవీ, కాకపోతే ప్రభాస్ రోల్ అనేది అంటే ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రభాస్ ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీ అనేది చాలా ఎలివేట్ అయిపోయింది. విష్ణు క్యారెక్టర్ కూడా ఒక ఎలివేషన్కి రావడానికి ప్రభాస్ అనేది ఒక లీడ్ అయింది. ప్రభాస్ లేకుండా ఇంకెవరు చేసినా కూడా కొంచెం డల్ అయ్యేదేమో మూవీ. ప్రభాస్ గారు లేకుంటే కొంచెం కష్టమే. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా రావచ్చు. అంటే ప్రభాస్ తీసుకొచ్చి డబ్బులు సంపాదించాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అంటే ఈ మాత్రం ఓపెనింగ్స్ అన్న ప్రభాస్ కోసం వచ్చాయా? అంతే మరి. అదేమంటారు, మంచు విష్ణు కెరియర్ లో నాకు తెలిసి బిగ్గెస్ట్ నెంబర్స్ ఇవి. ఆయన అదేమంటారు ఫుల్ రన్ అంతా ఫస్ట్ రోల్కి వచ్చేసినాయి. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే ఈ సినిమా హిట్. నాకు నచ్చింది, ప్రభాస్ అన్న పాట నచ్చింది. నేను మళ్ళీ ఇంకోసారి వెళ్తా, దేవుడు ఉన్నాడు కాబట్టి. అక్కడ రుద్ర తాండవం, రబల్ తాండవం అది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఇంకా హైప్ అయిందండి, అది నిజమే. ప్రభాస్ గారు అంటే మాకు చాలా వైజాగ్ నుంచి ఒక 5 వచ్చాం. సో ప్రభాస్ గారిది ఏ సినిమా అయినా నాకు ఆ సినిమా గెటప్లో వెళ్ళడం ఇష్టం. సో ఈ రుద్ర కూడా ఈవేళ అదే విధంగా జరిగింది. ప్రభాస్ మీద ఉన్న ఇష్టం అంతే. అందరూ వెయిట్ చేసింది ప్రభాస్ కోసం. ఓకే, సో ప్రభాస్ గారు ఉండబట్టే సినిమా హైక్ అయిందంటారా? ఆల్మోస్ట్ అండి. మొత్తం సినిమాలో ప్రభాస్ అన్న సీన్ అయితే మస్తు అనిపించింది. ఆయనది క్యారెక్టర్ అసలు పిచ్చి లేపేసింది సార్. ప్రభాస్ ఎంట్రీ హైలైట్ గా బాగుంది. ఎవరు అనిపించారు? ప్రభాస్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ వచ్చిన తర్వాత అమ్మో మామూలుగా లేదు. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంది తెలుసా? ఈ పెద్దోళ్ళందరికీ నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే.